నరహత్య చేయకూడదు. ఎందుకు? ఇట్స్ ఎ కమాండ్మెంట్. ఎందుకు కమాండ్మెంట్ అయింది? బికాజ్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ద నేచర్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆల్ స్క్రిప్చర్ ఎమర్జ్ అవుట్ ఆఫ్ ద వెరీ నేచర్ ఆఫ్ గాడ్. యు అండర్స్టాండ్ ద పాయింట్ అండి? Therefore, to act against the scripture, it is to act against the very character of God. That's why it's a serious sin. అందుకని ఆయన దహన బలుల కంటే నైవేద్యాల కంటే విధేయతను కోరుకుంటాడు ఎక్కువగా. When you obey, you are matching yourself with the character of God, because you match yourself with the word of God. The word of God is not only the will of God, it is the very nature and character of God which is revealed through the scriptures. ఇది దేవుని చిత్తం మాత్రమే చెప్పదు, మనకి దేవుని స్వభావాన్ని మనకి ప్రత్యక్షితం చేస్తుంది. My second point, therefore it has the power. The possibility of the word gives us another conviction. It has got power. The power of the word. It's not just a printed, a book which can be burnt by haters of God. వాళ్ళు కాల్చగలరు దీన్ని, కానీ ఇందులో సత్యాన్ని కాల్చలేరు, దీని శక్తిని కాల్చలేరు. Let me show you and give you a picture of the word of God and its power. దేవుడు ఆది యందు సృష్టించినప్పుడు, మీరు ఆదికాండం 1వ అధ్యాయం తీసి పెట్టండి. ఎలా సృష్టించాడు ఆయన? బై వర్డ్. హెబ్రీ 1:3 ఏముంది? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. అంటే తన మహత్తు గల మాట చేత ఆయన నిర్మిస్తాడు ప్రపంచాలని, నిర్వహిస్తాడు కూడా. మీకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక 2-3 సంవత్సరాల క్రితం. మనము ఒక రేర్ కమోడిటీ కోసం అందరం పరిగెట్టాం ప్యానిక్గా. ఏంటో తెలుసు? అది శ్వాస కోసం. ఈ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన కేంద్రాలని మూసేశారు. యోగా ఏం చేయలేకపోయింది, ఏ భోగం ఇవ్వలేకపోయింది. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? శ్వాస కూడా ఆయన ఇస్తాడు. మనకు ఊపిరిని సమస్తమును దయచేయవాడు ఆయనే అన్నాడు పౌలు ఏథెన్స్ వాసులతో మాట్లాడుతూ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో. బై వర్డ్. నాకు ఆక్సిజన్ సిలిండర్ దొరకకపోతే చచ్చిపోతాను, కానీ దేవుడు ఒక మాట చెప్తే బతికిస్తాను. అందుకే ఒక ఆయన అన్నాడు, చమత్కరించాడు, ఇఫ్ గాడ్ టేక్స్ ఎ క్యాజువల్ లీవ్ ఫర్ ఎ డే, వాట్ హ్యాపెన్స్? Everything is a casualty. If God takes a casual leave for a day, everything is a casualty. ఒక్కరోజు కూడా సెలవు పెట్టడానికి కుదరదు ఆయన. అందుకని యేసు ప్రభువు ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎందుకు విశ్రాంతి దినం రోజు పని చేస్తున్నావు అంటే, నా తండ్రి ఇంకా నువ్వు పని చేయుచున్నాడు అన్నాడు. Because he is at work, because his word's power is at work, we are still alive. రొట్టెలను రాళ్ళు చేసుకొని తినొచ్చు కదా అని అడిగాడు. యేసు ప్రభువు అన్నాడు, ఆయన సొంత మాటలు చెప్పలా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయాన్ని కోట్ చేస్తా ఉన్నాడు ఆయన. మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడు. వాట్ డస్ ఇట్ మీన్? ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, నిలవడానికి నీళ్ళు లేదు, నీడ లేదు, ఒక చెట్టు కూడా లేదు. ఇంకా బట్టలు ఉతుక్కోవడం పక్కన పెట్టండి, వాటరే లేకపోతే ఇదేంతో ఉతుక్కుంటారు? అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట చెప్తే నీళ్ళు వచ్చినాయి, మాట చెప్తే మన్నా కురిసింది, మాట చెప్తే సర్పాలు కాటేయడం మానేసినాయి. ఆయన మాట వల్ల వాళ్ళ చెప్పులు అరగలేదు, కాళ్ళు వాయలేదు, బట్టలు పాతకెళ్ళలేదు. ఎండాకాలం ఇప్పుడే పోతుంది మీకు కాలిఫోర్నియాలో. కారు వదిలేసి ఒకసారి తిరగండి, మీరు నెక్స్ట్ డే వేసుకోలేరు ఆ సేమ్ డ్రెస్, కంపు కొట్టేస్తుంది. కానీ వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదు, వితౌట్ వాషింగ్ మిషన్ అండ్ వాటర్. ఆయన మాట చెప్తే మీరు బతికేస్తారు ఇక్కడ. దట్స్ ఇట్. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. It is the word of God that sustains you physically and spiritually even. That's the power of the word. తిమోతికి రాస్తూ పౌలు అంటున్నాడు, రక్షించడానికి శక్తి గల వాక్యం. మనం ఈరోజు మారుమనసు ఎందుకు పొందాము? జస్ట్ బై ద వర్డ్. వినుట వలన విశ్వాసం కలుగును. దేని వినుట వలన? క్రీస్తుని గూర్చిన మాట వినుట వలన. The word of Christ can save you for eternity.
యెషయా గ్రంథం 55 అధ్యాయం 11వ వచనంలో అంటున్నాడు ఆయన, నా మాట వెళ్ళింది అంటే అది పని చేసుకునే వస్తుంది వెనక్కి, అది నిరర్ధకంగా రాదు. ఇట్ హస్ పవర్, ఇట్ విల్ అచీవ్ ఆల్ మై పర్పసెస్. ఎందుకు పంపానో నేను వాక్యాన్ని, దాన్ని నెరవేర్చుకునేది వెనక్కి వస్తుంది. మీకు ఒక డ్రమటైజ్ చేసి చెప్తాను నేను. లాజరు సమాధి దగ్గరికి లేట్కి వెళ్ళాడు కదా యేసు ప్రభు. ఎలా బతికించాడు లాజర్ని? బై వర్డ్. ఒకవేళ సమాధుల్లోంచి రా అని అంటే చాలామంది వచ్చేవాళ్ళంట, అందుకని ఆయన పేరు పెట్టి పిలిచాడంట. లాజర్ ఒకడే వచ్చాడు, ఎందుకంటే హిజ్ వర్డ్ ఈజ్ సో పవర్ఫుల్. నేను జోక్ చేయట్లేదు. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం చదివితే 50వ వచనం తర్వాత మీకు ఈ మాటలు కనపడతాయి. యేసుక్రీస్తు వారు శిలువలో పెద్దగా కేక పెట్టి సమాప్తమైంది అన్నప్పుడు ఆ కేకకు సమాధుల్లోంచి లేచారు పరిశుద్ధులు. ఇట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. నీలో పాపాన్ని, నాలో పాపాన్ని ఆయన మాట తీసేయగలదు. నీ బలహీనతని, నా బలహీనతను ఆయన మాట తీసేయగలదు. నీ భార్యను కొట్టకుండా నిన్ను మంచోడిని చేయగలదు. నీ భర్తను తిట్టుకోకుండా నిన్ను మంచి భార్యగా చేయగలదు. నీ అత్తకి లోబడే కోడలుగా నిన్ను చేయగలదు. నీ కోడల్ని కూతురులాగా ప్రేమించే అత్తగా నిన్ను చేయగలదు. నేను ఇంటర్నెట్లో పోనోగ్రఫీ చూడకుండా ఇది చేయగలదు. ఇట్ ఈస్ యాజ్ పవర్ఫుల్ యాజ్ దాట్. దీన్ని నెగ్లెక్ట్ చేసామా, మనం నాశనం అయిపోతాం. మన నాశనాన్ని మనమే రాసుకుంటాం. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్ with a heavy heart that the plague of Christianity today is neglecting the word of God. మన జబ్బు ఏంటో తెలుసా ఈరోజు? We neglect this powerful word. We don't have time to read the word, but we can come to the church and quickly finish the service and hang on till evening. మేము ఆ గుంటూరు భాషలో కుచ్చిటప్పాలు కొట్టారంటాం అనమాట. బాతాకా నేయడానికి మనకు టైం ఉంది, బట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ టు రీడ్ ద వర్డ్. అందుకని మనం కార్లో పెట్టుకుంటాం ఆడియో, ఎందుకంటే మనకు టైం లేదు. The negligence of the word of God is the negligence of God, and thereby the negligence of your own life, because you miss it, the power of the word.